హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఇవాళ టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. నేను 1 కిలో టమాటాలు తీసుకున్నానండి. ఇవి కొంచెం బాగా ముగ్గినవి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని ఆయిల్ లేకుండా టమాటాలు వేసి మగ్గనివ్వాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత 1 కిలో టమాటాలకి 100 గ్రాముల చింతపండు వేసుకోవాలి. ఇవి గింజలు తీసినవి. కొద్దిగా మగ్గిన తర్వాత 50 గ్రాములు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాంట్లో 100 గ్రాములు కారం వేసుకోవాలి. 2 టీ స్పూన్లు ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. వేసుకుని దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. నేను వేరుశనగల నూనె వేస్తున్నానండి. ఇది నిలువ పచ్చడి కాబట్టి దీంట్లో నువ్వుల నూనె అయినా పల్లీల నూనె అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు, ఇది కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని పప్పు పెట్టుకోవాలి. మీరు ఒక 6 నెలలు ఉండాలి పచ్చడి అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవద్దు. మెత్తబడిపోతుంది. పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి పప్పు మెత్తబడిపోతుంది. పోపు వేగిన తర్వాత పచ్చడి పోపులో వేసుకుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి. అప్పుడే ఆయిల్ పచ్చడికి బాగా పడుతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత కంటైనర్ బాక్స్లోకి తీసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది పెట్టడం ఈజీ అండి. ఎక్కువ ప్రాసెస్ ఏముండదు. 1 అవర్లో అయిపోతుంది.